అందరికీ నమస్కారం అండి. బైబిల్లో అన్ని సత్యాలు ఉన్నాయని నమ్మితే క్రైస్తవులు అందరూ పొరపడుతుంటారు. సో దయచేసి ఆలోచించండి. బైబిల్లో లాజిక్ ఇలవడతలేవు, తర్కానికి ఇలవడతలేవు. అవి ఎలా అంటే, నేను చదివేది ఈయన తప్పు అయిందేమోనని అనేక సోదరులకు నా ఫోన్ నెంబర్ పెట్టి ఉంటా. వాళ్ళు నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, నువ్వు చెప్పేది తప్పు అని అంటారు. ఎక్కడ తప్పు చేసినా అంటనంటే చెప్పలేరు. ఇంకొకటి, బైబిల్లో విగ్రహ ఆరాధన చేయరదని ఉంటుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 2వ వచనంలో మీరు దేని రూపమును చేసుకునకూడదు అని ఉంటుంది. మళ్ళొక చోట ఎవరైతే అది రాసింటారు కదా, ఆయనే ఒక విగ్రహాన్ని చేసి ప్రజలకు ఇస్తాడు. ఇలాంటి అర్థం పర్థం లేని బైబిల్ని పట్టుకొని భారతదేశానికి వచ్చి భారతీయులంతా క్రిస్టియన్గా మారాలని ఒక పన్నగం పండి మన ఒక దేశాలలో సువార్త చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క బిందువు కూడా హెచ్చరికగా ఉండాలి. మన ఒక మెజారిటీ తక్కువైతుంటుంది. మన దేశంలో క్రిస్టియానిటీ వల్ల చాలా ప్రమాదాలను ఎదుర్కోవలసి వస్తుంది. అదేమిటంటే, వాళ్ళు చెప్పేది లాజికే లేకుంటుంది. విగ్రహారాధన చేయొద్దు అని అంటారు, కానీ విగ్రహారాధన వాళ్ళే చేస్తుంటారు. చాలామంది కొబ్బరికాయలు కొట్టి విగ్రహారాధన చేస్తుంటారు. సో దీనివల్ల ఒక దేశానికి ఎంత ప్రమాదకరం అంటే, మీరంతా సైతానికి మొక్కుతారు, మేము మాత్రం యేసయ్యకి మొక్కుతాము, మేము స్వర్గానికి పోతాము అని ఒక మూఢనమ్మకం కలిగి ఉంటారు. సో దయచేసి ఆలోచించండి. బైబిల్లో ఎలాంటి సత్యాలు కానీ, ఎలాంటి మిరకలు, ఎలాంటి అద్భుతాలు అసలే లేకుంటాయి. యాకోబు అనే వ్యక్తి ఈయన ఏం చేస్తాడంటే, తన ఒక మామ దగ్గరికి పోతుంటాడు. పొంగ దారి మధ్యలో మబ్బైతుంది, చీకటి ఉన్నప్పుడు అతనికి దారి కనబడదు ఎటు పోవాలని. ఆ సమయంలో అతన్ని ఒక రాయి తీసుకొని ఆ రాయి తలగడగా పెట్టి పనుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక కళ వస్తుందంట. కళ ఇప్పుడు ఎక్కడైనా వేరే ప్రాంతానికి వెళ్ళినామనుకోండి, కళ వస్తుంది మనకు. ఆ కళ నిజమని అనుకుంటాం, కళ ఎప్పుడు నిజమవుతలేదు. దయచేసి ఆలోచించండి. ఆయన ఏం చేశాడంటే, ఆ తలకడగా ఉన్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి దానికి మొక్కుతాడు ఈ యాకోబు. ఈ దేవుడు ఆయనని ఏమీ అంటలేడు. అరే, విగ్రహారాధన తప్పు కదా, భూమి అంది కానీ భూమి నీళ్ళ అందే కానీ దేని రూపంనైనా మీరు చేసుకునకూడదు అని నేను చెప్పినా కదా అని అనలే కదా. అవేవి చెప్పడు. సో సాటి మానవుని ఒక సరైన పద్ధతిలో, సరైన మార్గంలో నడవనికే బైబిల్ ఏమాత్రం అనుమతి ఇవ్వదు. ఎప్పుడు చూసినా ఎదుటి వ్యక్తిని కించపరుస్తుంటుంది. ఈ దేవుడు కూడా ఒక అతన్ని హెచ్చిస్తాడు, ఒక అతన్ని తగ్గిస్తుంటాడు. కయ్యోను ఏబేలు ఇద్దరు కలిసి దేవునికి అర్పణ తీసుకుపోతారు. దేవుడు ఇద్దరిని ఆశీర్వదించలే కదా, ఒకరిని ఆశీర్వదిస్తాడు, ఒకరిని తుణీకరిస్తాడు. సో బైబిల్లో దేవుడు ఎక్కడైనా ఒక్కొక్క పక్క వచ్చి మానవుని పట్టే దొబ్బుతాడు, మానవున్నే తక్కువ అంచనేస్తుంటాడు, మానవుని నశింపచేయాలని ఆయన చూస్తూ ఉంటాడు. సో దయచేసి ఆలోచించండి. బైబిల్లో మాత్రం ఎలాంటి తప్పులు చాలా మిస్టేక్గా అనిపిస్తాయి. సో ఇది నా ఒబీడియన్స్ మాత్రమే. మీ అందరూ కూడా ఒక నిజం తెలుసుకొని బైబిల్లో మాత్రము మీరు ఫాలో కాకుండా మీ ఒక విశ్వాసాన్ని ఎటువైపు నడిపిస్తున్నారు. ఒకవేళ మీరు చదువుకునే వ్యక్తి ఉంటే మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకోనండి, కానీ ఈ ప్రార్థనలు వెంబడబడి ఏమీ బాగుపడం మనము. సో చాలామంది ప్రార్థన చేసి దేవుని మీద భారం వేసుకొని ఉంటారు, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటారు, కానీ వాళ్ళ నమ్మకం ఎటువైపు నడిపిస్తుంది. నేను ఎవరిని కించపరచాలని, ఎవరిని ఉద్దేశించి మీరు తప్పుగా చేస్తున్నట్టు అనుకొచ్చినా, కానీ వాస్తవాలు గ్రహించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు జై హింద్, వందే మాతరం.